చెప్పు 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 చెప్తా చెప్పు. అంటే ఇదేంటి మేడం మీద ఖర్చు పెట్టి చెప్పించడు నాకు అర్థమైతే ఇప్పుడు ఎవరికి ఇచ్చారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మరొక తిండి పొట్టు అయితే మేము ముందుకు వచ్చేసినాం. అయితే మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కామెంట్ వచ్చి దానికి అంటే ఏ ఛాలెంజ్ చేయనో కామెంట్ వచ్చి దాని కింద లైక్లు ఎక్కువ వస్తే ఆ ఛాలెంజ్ అయితే చేస్తామని చెప్పినాము. అదే విధంగా ఈసారి చేస్తున్నాం. కష్టమైన సరే మస్తు టైం పట్టింది. సక్సెస్ అయింది అన్నమాట. అన్నది మీరు అన్నది ఇంతకుముందు కూడా చేసినాం, రెండు చేసినాం తక్కువ. కానీ మొన్న ఏం కామెంట్ చేశారంటే మొత్తం మండి ఛాలెంజ్ చేయమని అడుగుతా ఉంది సిస్టర్. ఆ సిస్టర్ పేరు అయితే నర్మదా. ఇంకోటి చెప్పాలంటే ఈ సబ్స్క్రైబర్ గురించి అంటే మా సబ్స్క్రైబర్ చాలా మంది కానీ ఈ నర్మదా అనే సబ్స్క్రైబర్ అయితే మన ఛానల్ ఫస్ట్ చూస్తుంది, అంటే మన ఛానల్ అన్ని చూస్తుంది, కంటిన్యూస్ ప్రతి ఒక్కదానికి కామెంట్ పెడుతుంది. ఇప్పుడు ఆమె స్టార్టింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కదానికి పెడుతుంది. నేను ఎక్కువ గుర్తుంచుకుంటాను, ఎందుకంటే చాలా మంది పెడతారు కానీ అంటే ఈ సబ్స్క్రైబ్ ఏంటంటే ప్రతి ఒక్క దాని కింద పెడుతుంది. ఇంకొకరు ఎల్లేశం రాణి అని, ఆమె నర్మదను ఎల్లేశం రాణి అని ఉంది దాని అంటే మాకు వచ్చే దాని మీద. ఆమె కూడా పెట్టు, కానీ ఆమె ఈ మధ్యలో అయితే పెట్టట్లేదు. ఏమైనా చూసలేదో తెలియదు, మరి ఆమె ఫీల్ కావట్లేదో తెలియదు. కానీ ఈ సిస్టర్ అయితే రెగ్యులర్ పెడుతుంది. ఈ సిస్టర్ చాలా రోజు నుంచి మండి బిర్యానీ చేయక్క, దేని కింద అయినా సరే షార్ట్స్ కింద అయినా అట్లే పెడుతుంది, మన ఈ వీడియో కింద కూడా పెట్టని ఆమె కోరిక మేరకు అయితే ఈరోజు మనం మండి బిర్యానీ చేస్తున్నాము. దాని కింద కూడా కామెంట్ చేయాలని కామెంట్ వచ్చి దాని కింద ఎస్ అని కూడా మళ్ళీ దానికి రిప్లైలు వచ్చినాయి కదా. ఇంకోటి కూడా ఇద్దాం అనుకుంటున్నాం, చికెన్ మండి చేస్తున్నాము. అయితే మరి శ్రావణ మాసం కదా అక్క, మరి మీరు చికెన్ తింటారా అని డౌట్ అయితే రావచ్చు. మాకైతే శ్రావణ మాసం అయితే లేదు, ఉంటే మాత్రం తినే వాళ్ళం కాదు. మాకు ఒక శనివారం ఒక్క రోజు అయితే నేను తినను. ఆ రోజు కొంచెం ఇంట్లో ఉండడానికి కూడా నాకు మంచి అనిపించేది. తినప్పుడు అట్లా తింటాప్పుడు మాది తింటాం, కానీ అట్లా మాకైతే లేదు. మా సైడ్ కూడా ఎక్కువ శాతం శ్రావణం మాసం ఒక్కలు పట్టుకోలేరు. ఈరోజు సండే మటన్ కూడా మీరు కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, కొందరు కానీ ఎక్కువ శాతం మా ఊళ్ళో అయితే చాలా తక్కువ శ్రావణ మాసం అని అసలు ఆ మాట కూడా ఎక్కువ వినబడదు. మా అమ్మల సైడ్ మా చిన్నమ్మ తిన్నారు, వాళ్ళకు ఒక పొద్దు, మా అక్క కూడా ఉంది ఒక పొద్దు, నాకైతే లేదు. మా ఇంట్లో ఎవరికి లేదు, అందుకే నేను కూడా ఇంకేం పట్టుకోలేదు. వాళ్ళు కూడా ఒకరు పట్టుకో మా సైడ్, నేను కూడా ఇంకంతా నేను పట్టుకోలేదు అనమాట. అందుకే తింటున్నాం, లేదంటే ఉంటే ఏం తినము. అట్లా రేపు శ్రావణం అయితే రేపు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అయితే ఉన్న వాళ్ళు అంత శుద్ధి చేసుకుంటారు ఇంట్లో, మాకు లేదు కాబట్టి ఏం లేదు. ఓకే, ఇంకా టాపిక్ మరి లాంగ్ అవుతుంది. ఓకే, మండి బిర్యానీ నేనే చేసిన, ఇంత ముందు కూడా ఒకసారి రెడీ చేసిన. ప్లేట్లు కూడా మార్చింది, పెద్ద ప్లేట్లు పెట్టింది, గిన్నెలు మూతలు తెచ్చి పెట్టి బాగానే మీ మూతలు. ఇగో మండి బిర్యానీ, ఇది ఏంటంటే లెగ్ పీస్ అంటే అట్లా. ఇది మండి బిర్యానీ టేస్ట్ ఎట్లుంది తెలియదు. ఇంత ముందు కూడా ఒకసారి చేసిన మన ఛానల్ చేసింది, ఒకసారి తిన్నాం అప్పుడు, అది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం చేసుడు ఇట్లా. అప్పుడు కాంపిటీషన్ ఛాలెంజ్ పెట్టుకోలే, ఇది ఛాలెంజ్. దీని ఫుల్ వీడియో కూడా చేసిన, అదైతే కల్పన హరిద ఛానల్ వస్తుంది. ఇది ముందు ఇది ఈ రోజు వచ్చేస్తుంది, అలాది ఈ రోజు చేస్తున్నాం, ఈ రోజు అప్లోడ్ అవుతుంది. అదైతే తర్వాత వస్తుంది, ప్రాసెస్ అనేది తర్వాత వస్తుంది. ఇంతకుముందు 2 వీడియోలు బాగానే గెలిచింది, మరి ఈ రోజు నేను గెలుస్తానా గెలవనా సేమ్ ఇది ఒక్కదాన్ని కూర్చుంది, 2 సేమ్. ఇవి చూసి ఆయన కోతులు రాగల, మేము ఎదురుగా కూర్చున్నాం డోర్ కు, కోతులు కూడా పోతున్నాయి. దీని కాంబినేషన్ అయితే ఏం పెట్టుకోవాలి, ఇదే మా శ్రద్ధ అలా తింటుంది, మంచిగా ఉందని చెప్పింది. ఇప్పుడు 1 2 3 అంటావా? సంగతి ఏంది? 1 2 3 ఇట్లా పెట్టేసి 10 దాకా నాకు 1 2 3 స్టార్ట్. అబ్బా దంచింది. ఇది వెండూరు అంటే ఇట్లా వెండుకోవాలి. ఇప్పుడు చూడగా చల్లగా అన్న గాలి వస్తుంది, ఇది ఫ్యాన్ పెట్టుకున్నాను. లేదు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదే సరిపోతలేదు మాకు, నాకు సరిపోతలేదురా. మమ్మీ తింటూనే మంచిగా ఉందా? ఇంతకుముందు సార్ చేసినప్పుడు కొంచెం తక్కువ నిన్న ఆమానం చేసింది, పెద్దగా మెసుకున్నది. ఇది ముందు తర్వాత వస్తుంది, దాంట్లో టేస్ట్ బాగుంది. నెక్స్ట్ వచ్చే వీడియో ఎంత మంచిగా ఉంటుందో. మొక్కలు ఎంత మంచిగా ఉంటుందో.
బాగా ముక్కుడుతుందా అని అన్నాడు. ఓకే కొత్త కొట్టు ఎట్టుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై చేస్తే కొంచెం ముక్క గట్టి ఉండేది. 3-4 రకాలు ఉడకబెట్టింది దీన్ని. ఒకసారి 2 సార్లు 3 సార్లు. అందుకే మంచిగా ఉడికింది. నాకు తెలియదు అట్లా ఉడకబెడతారని మండి బిర్యానీ అంటే. దర్శనం తిన్నారు మా అది ప్లేట్ తినదు అంటే నాకు పెద్ద ప్లేట్ పెట్టింది. అదేదో జోధా అక్బర్ సినిమా నేను సేమ్ క్వాంటిటీ ప్లేట్ కానీ అన్నం కొలిసి పెట్టింది కదా కన్నా. ఒక ఎట్లా ఉత్తమ వస్తుంది అంత పర్ఫెక్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే కారం మంచి వచ్చింది కదా. ఓపిక కావాలి ఏదైనా అన్నం కూడా పొడి పొడి చేసింది మంచిగా చెప్పుకుంటుంది. బాగుందని మంచిగా ఉందని నువ్వు చెప్పుకుంటే అయిపోతుందా? చెప్పు ఇంకొకటి చెప్పు మంచిగా ఉందని చెప్పన్నా. నేను అట్టి అంటే చెప్పు బాగా నీకు కట్టుకుని తింటా పెట్టుకుని కట్టు చెప్పు అంతే. ఏమా చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు చెప్తా చెప్పు. అంటే ఇదేంటి మేడ మీద కత్తి పెట్టి చెప్పించుడు. మాట్లాడా మంచిగా ఉందని ఫస్ట్ చెప్పిన నేను. నాకు ఈ పీసులు గిట్ట కొనుక్కొని తింటే మంచిగా అనిపిస్తుంది. ఈ పీస్ అయిపోయింది మరలేదు ఇక మళ్ళీ పాప వేసుకొని తినాలి. ఇంకొక పీసు అంతే. ప్లేట్ పెద్దది మూతి చిన్నది అయిపోయింది నాది. పంచంటే ఇలా ఉండాలి. నీ బూతులు ఇంతుంది మావు. నా నోరు పెద్దదా నీ నోరు పెద్దదా? ఎప్పటికి నువ్వే కదా వరేది. రోట్లు నాది పెట్టి తినుట్లో నీది పెద్దది. అయిపోయి బావి నన్ను ఫాలో అవుతుండు. అయిపోయిందా లేదా దీనికి మసాలా ఉన్నది లోపల. మంచిలేదారా మసాలా పెడితే మంచిగా ఉంటుందా? నీళ్ళు తెచ్చుకొని పక్కన పెట్టుకుంది. బొగ్గుల స్మెల్ వస్తుందా? వెళ్తే పక్క పెట్టు, కారం అయితే పక్క పెట్టు. పక్కకు పెట్టరా? గిన్నె పెట్టుకో.
ఫస్ట్ టైం ఎవరికి వచ్చింది ఉప్పు తక్కువైంది అంత ఏం లేదు అంతే మళ్ళీ అప్పుడు డీప్ ఫ్రై చేసిన కొంచెం గట్టుకునే ముక్క జట్ల అవును ఇప్పుడు మీద తగ్గుంది గిట్టుండాలి దౌడలు వస్తాయి అదే మీరేది ఇది మన బిర్యానీ అంటే ఇటు ఉట్టాలి ఉడికిందా 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 బాబా ఉడికిందా ఉడికిందా ఇది ఎక్కువ ఆవిరి మీద ఉడిపెడతారు నీళ్ళు పైప్ వేసుకోవాలి ఆడిపించి పైప్ వేసుకోవాలి ఆడిపించి బిందెలకి కుత్కేసిన ఉంటుంది ఈ చికెన్ పీస్ చూస్తే అర్థమైతలేదు ఒడిసిందా ఉడవందా అనేది అమ్మా అయిపోయింది అట్లా ఏది బొక్క పీస్ నాది ఒకటి రెండు నేను కూడా తీస్తా నేను కూడా తీస్తా నాది కూడా ఒకటి అది ఆ గుద్దు తినాలి ఇంకో జరగా గది కాదు గది అయిపోయింది నాదే అయిపోయింది చూస్తారు షర్తు తినాలి కాదు కాదు ఒకటి రెండు మూడు మూడే మిగిలినాయి డాడీ బొక్క నమ్మరు ఇంకెందుకు నమ్ముతున్నది అయిపోయింది బొక్క మా కూర్చో నేను అయిపోయాగా అనుకున్నాను అదే ఫస్ట్ అయిపోయాను బొక్క మా కూర్చో నేను అయిపోయాగా అనుకున్నాను అదే ఫస్ట్ అయిపోయాను అవునా డాడీ ఫస్ట్ అయిపోయింది అట్లా కూడా ఉంటుందా మా డాడీ అయితే నెక్స్ట్ టైం సరే కానీ నువ్వు తినిపోరా నెక్స్ట్ టైము అన్నం స్టార్ట్ కాగా నేను ఒక ముద్ద పెట్టి తింటా నాది అయిపోయింది నేను గెలిచినట్టే అంట ఇప్పుడు ఏముంది అంట చెప్పు ఎన్ని ఉన్నాయి నీ దాంట్లో నా దాంట్లో గన్ని ఉన్నాయి నీ దాంట్లో ఇవి కూడా తింటా ఇవి కూడా బొక్కలా అమ్మా చలో ఇప్పుడు పోటీ బొక్కలో వదిలింటారు గెలిచినట్టు కిందటి జన్మల మేక పెట్టావే నా వరేస్తా ఉంటది బొక్కలు అవుతున్నాయి నీ తెల్లగా ఉన్నాయి నా తెల్లగా ఉన్నాయి అటైనదు వస్తాం బొక్కలు తినమంటారు ఎవరు కాంపిటీషన్ అయిపోయింది అయిపోయినావే డాడీ అన్ని అమ్మే చేసేసి మళ్ళీ బొక్కలు అంటే ఈ తిక్క మీద ప్లేట్ కూడా తింటా నేను ఓకే నువ్వు కూర్చోరా ఇక మళ్ళా కామెంట్లు ఆఫ్ అవుతుంది నువ్వు వస్తే అదో బాధ కాదు ఇక విన్నాయి అప్పుడే ఫస్ట్ టైం
ఇంత తిప్పలు పడితే మొదటి మళ్ళీ విన్ అయినట్టుంది. నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఎవరు గెలిచారు. నేను గెలిచాను, నువ్వు గెలిచాను. నువ్వే గెలిచినావు. నేను లాస్ట్ ఏంటంటే జాయింట్ పీస్ అంటే కొంచెం ఉంటుంది, ఆ పీస్ నేను తినలే. ఒప్పుకుంటా, నేను కాదు నువ్వే గెలిచినావు. అంటే ఏమమ్మా మళ్ళీ ఒకరు అనుకో డాడీ తొక్కేశారమ్మా. గెలిచిందే నేనే. నువ్వేదో త్యాగం చేసినట్టు నిమ్మలమా అంటే ఓకే. కానీ ఎన్ని రోజుల నుంచి అనుకుంటే ఇలా కుదిరింది. బొక్క మింగినే బొక్క మింగినే మెత్తడి అనుకుంటే ఆకలి మీద గట్టిది కాదు కానీ మెత్తకుంది అది. అట్లా కాదు ఇంకా. ఓకే, ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి అనుకుంటే బండి అనుకుంటే బండి అయిపోయింది, బండి బిర్యానీ అయిపోయింది. అసలు మా శ్రద్ధ బర్త్డే రోజు చేద్దాం అనుకున్నా, బాగా షాక్ పోయి నెక్స్ట్ ఏంది ట్రైన్ రెస్టారెంట్ అని పెట్టు. ఏ రెస్టారెంట్ అది? ఇంత అన్నం వేసుకొని రైల్వే స్టేషన్ పోయి కూర్చొని తింటే అయిపోయాయి. రైల్లో కూర్చొని కాకపోతే మా రైల్వే స్టేషన్ లీటింగ్ కలేవు. మాది ఇట్లా రైల్వే స్టేషన్ అయితే ఇంత గిన్నెలు వేసుకొని ఆగిన రైల్లో కూర్చొని తింటే ట్రైన్ రెస్టారెంట్ కిందకి వచ్చి లెక్క. అది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ముచ్చట. అబ్బా అన్ని తినది ఏం లేకుండా ప్లేట్ ఎంత కష్టపడి చేసిన నేను ఇది జరిసేపట్లు అయిపోయాయి. పొద్దుగాల 7 గంటల నుంచి 12 దాకా చేసింది. 10 నిమిషాలలో అయిపోయింది. దీనికి నానబెట్టడానికి ఖచ్చితంగా 2 గంటలు అట్లా టైం పట్టాలి. మసాలా పట్టిన కానీ బాగా టైం పడుతుంది అట్లా. అందుకే కానీ కష్టపడడానికి తిన్నది మంచిగా వచ్చింది. నేనే తిన్నా, నువ్వు తింటే కడుపులకే పోలే. ఇక నేను తినకపోతే వాళ్ళు కొన్నావు మరి ఇంతగానం. మరి తిన్నామంటే మరి నువ్వు తిన్నావా అంటే 60 మంది తిన్నాం మేము. నువ్వు ఒకదాన్ని తింటుంటుంది అది. అయితే రేపు నామన్నం గ్లాస్ బియ్యం పెట్టుకోనా? అట్లా పెట్టుకో, మాకు ఆకలి అయితే మేము పెట్టుకుంటాం. సరే ఓకే ఫ్రెండ్స్, మీరు అన్న ఛాలెంజ్ అయితే చేసిన వ్యక్తులకు మండి బిర్యానీ. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ కావాలో కామెంట్ చేసి లైక్లు కొట్టాలి. అదే చేద్దామని అనుకుంటున్నాము, అంతేనా? అంతే. కామెంట్ పెట్టి దానికి లైక్లు వస్తే ఆ ఛాలెంజ్ నెక్స్ట్ ఏది వస్తుంది అట్లా ఎట్లుంటా. నేను ఒప్పుకున్నా డాడీ గెలిచిందని. ఈ మధ్య మొత్తం పోతుంది, ఇక ఏం చేస్తాం. లక్ అనేది మూసుకుచ్చరా పూల సొక్క. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.